ఏంటంటే నాకు విజిటింగ్ కార్డ్స్ అప్లై కాదు. నేను ఏ పని చేసినా కూడా నిబద్ధతతో చేయాలి అనే వ్యక్తి. సడన్గా ఎంపీ ఏంటంటే ఎమ్మెల్యే ప్రభావితం చేస్తారు ఎన్నికలు. ఎమ్మెల్యేలు ప్రభావితం చేస్తారు ఎంపీ. ఎందుకంటే 7 నియోజకవర్గాలు ఉంటాయి. సో ఆ 7 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మీ ఎన్నికని ప్రభావితం చేస్తారు. సో దురదృష్టవశాత్తు నా ఎన్నికల్లో ఏమైందంటే సపరేట్ ఎన్నికలు వచ్చాయి. వారందరికీ నేనంటే కొంత జలసి. బూర్నసగౌడు అసలు జనరల్ దృక్పథం ఏంటంటే ఎంపీ అట్టోడు కనిపించద్దు, ప్రజల్లో తిరగొద్దు, మేము చెప్తే రావాలి, కూర్చోంటే కూర్చోవాలి, లేవంటే లేవాలి. అది మెజారిటీ ఆఫ్ ద ఇది పార్టీలో ఒపీనియన్. అండ్ బూర్నసగౌడ్ బ్లడ్లోకి అట్లాంటి అలవాటు లేదు కాబట్టి అది ఒక రకంగా జరిగింది. బట్ మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే ఒకసారి ఓడిపోవడం కూడా అవసరం అండి. ఫెయిల్యూర్ ఇస్ ద సక్సెస్ స్టోన్ ఆఫ్ లేదు, నాట్ సక్సెస్ స్టోన్. యూ విల్ నో హూ ఇస్ రియల్. స్టెప్పింగ్ స్టోన్ టు ఓకే పీపుల్ గురించి తెలిసి వచ్చింది రియల్. అండ్ వాట్ ఆర్ ద మనం పని చేసుడే ఇంపార్టెంట్ కాదు, పనిని ప్రజల్లోకి తీసుకెళ్ళడం కూడా చెప్పుకోవడం కూడా అవసరం. మన డప్పు మనం కొట్టుకోవాలి. ఇక రాజకీయాలకు ఏమో మనం చేస్తున్నాం కదా ప్రజలు చూస్తారులే అని అనుకుంటే సరిపోదు. ఇట్లాంటి కొంత అనుభవం, అదే అనుభవం వచ్చింది. ఇప్పుడు ఒక గెలుపుతో ఒక ఓటమితో కొంత అనుభవాన్ని సంపాదించారు. ఇందాక మీరు చెప్పినట్టు ఎమ్మెల్యేలు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీ నియోజకవర్గంలో 7 ఎమ్మెల్యేలు, 6 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నుంచి వచ్చినవారు, 1 ఎమ్మెల్యే బీఆర్ఎస్ నుంచి వచ్చినవారు. ఈ 6 కాదని మీకు వచ్చిన పర్సంటేజీ ఇఫ్ ఐఎమ్ రైట్ 5.8%. బీజేపీకి వచ్చిన పర్సంటేజీ. దీన్ని ఒకేసారి విన్నింగ్ పర్సంటేజ్గా ఎంతమంది ఎమ్మెల్యేలని కాదని ఎలా? ఇప్పుడు మా పార్టీ ఎమ్మెల్యేలు కాదు కదా, దట్స్ ద డిఫరెన్స్. ఇప్పుడు అదే కదా కష్టకాలంలో గెలవటమే మన యొక్క కెపాసిటీ తెలుస్తుంది కదా. అసెంబ్లీ ఎన్నికలు డిఫరెంట్, పార్లమెంట్ ఎన్నికలు ఎట్లా డిఫరెంట్? సేమ్ ఓటరు బీజేపీ మీరు కూడా ఉన్నారు అప్పుడు. ఏది ఆ సింబల్, మీ సింబల్ కూడా ఉంది. మీ సింబల్కి అప్పుడు ఓటు వేయని వ్యక్తి ఇప్పుడు ఎలా వేస్తాడు? అదే కదా ఎగ్జాంపుల్. యు సీ ద రిజల్ట్ నౌ, వై పీపుల్ ఆర్ ఆఫ్టర్ ఇన్ ద బీజేపీ నౌ. టికెట్ కొరకు ఎందుకు ఆరాటపడుతున్నారు? సినిమా బాగా నడుస్తుంది కదా, నడుస్తుందని నమ్మకం ఉంటేనే కదా డిస్ట్రిబ్యూటర్స్ వచ్చేది. అందుకొరకు ఈ ఎన్నికల్లో ప్రధానంగా ఏంటంటే మోడీ 3వ ప్రధానమంత్రి కావాలనే ఆకాంక్ష పార్టీలకు అతీతంగా ఉంది. నెంబర్ 1 పాయింట్, దట్ ఈస్ మెయిన్ ఫ్యాక్టర్. బీజేపీ పర్ఫార్మెన్స్ బాగుందని ఉంది. థర్డ్ ఏంటంటే టీఆర్ఎస్ ఢిల్లీలో లేదు, గల్లీలో లేదు. 4 కాంగ్రెస్ ఏదైతే ఇచ్చిన గ్యారంటీలు ఉందో అది అలవిగానే హామీలు, బడ్జెట్ లేదు. ఉన్ననారికే బందేస్తే ఉన్ననారికే ఊడినట్టు, ఉన్న రైతు బంధుకే భరోసా లేదు. ఇక కొత్తగా నువ్వు రైతు భరోసా. ఒక ప్రభుత్వం వచ్చి కొన్ని రోజులు అవ్వకముందే డెసిషన్ పాస్ చేయడం అన్నది న్యాయమా? నేను ప్రభుత్వం ఇచ్చిన హామీల గురించి మాట్లాడుతుంది, నా హామీలు కాదు కదా. వచ్చిన 100 రోజులనే చేస్తాము, వచ్చిన నెల రోజులనే చేస్తాము అని నేను ఇవ్వలే కదా హామీ, కాంగ్రెస్ ఇచ్చింది. ఫస్ట్ వాక్యం నువ్వే ఇచ్చావు కదా. ప్రతి మహిళకు 18 సంవత్సరాలకు ఇచ్చిన ప్రతి మహిళకు 2500 ఇస్తామని నువ్వు ఇచ్చావు, నేను ఇవ్వలే. ఫర్గెట్ అబౌట్ దట్. సరే మీరు అన్నదే లెటర్స్ అగ్రి. ఇప్పుడు ఏదో వచ్చిన 1 మంత్ అనలే కదా, 100 days దాటాక మా నోరు ఇప్పుతున్నాం. రైతు బంధు ఎగ్జాంపుల్ తీసుకుందాం, అది ఎగ్జిస్టింగ్ పథకమే కదా, ఎగ్జిస్టింగ్ పథకమే కదా. అంటే గతంలో మీరు ఉన్నటువంటి ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది, మాకు ఒక డొల్ల ఇచ్చారు, దాని నుంచి మేము మళ్ళీ కోలుకొని ఇదంతా నింపుకొని మళ్ళీ మీ దగ్గర రావాలంటే కొంచెం కష్టం అవుద్ది, ఈ విధమైన పరిస్థితి మేము ఉందని అనుకోలేదు, అందుకని ఈ ప్రామిస్లో కొంచెం జాప్యం అవుతుంది అనేటువంటి వాళ్ళ ఎక్స్క్యూజ్ని మీరు ఎట్లా పరిగణిస్తారు? అది అంటే కుట్రపూరితమైనటువంటి ప్రకటన. ఎందుకంటే డొల్లతనం ఉందని మనందరికీ తెలుసు, మనమేం చిన్నపిల్లలు కాదు కదా. తెలంగాణలో చిన్నవాడికి కూడా రాష్ట్రం అప్పుల కుప్పగా ఉంది, బడ్జెట్ లేదు, అన్నీ అమ్ముతున్నారు. ఆఖరికి RRR కూడా ORR కూడా అమ్మి డబ్బులు రైతు బంధుకి ఇస్తున్నారు అనే అంశం మనకు తెలుసు కదా. ఇట్స్ నాట్ ఏ సంపన్నమైన రాష్ట్రము హైదరాబాద్. లెట్ మీ కంప్లీట్. ఈరోజు కేసీఆర్ గారు తెలివితో ఒక 7,000 కోట్లు రైతు బంధు కొరకు బిఫోర్ ఎలక్షన్ పెట్టారు. దురదృష్టవశాత్తు ఆయనకు ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ యాక్షన్తో 7,000 కోట్లు ఇచ్చారు, పెట్టారు ట్రెజరీలో. మరి డబ్బులు ఉన్నాయి కదా,
రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. డబ్బులైతే కేసీఆర్ గారు పెట్టిపోయారు కదా. నీ రైతు భరోసా దేవుడెరుగు 15,000, రైతులకు కూలీలకు 12,000, కౌలు రైతుకు 15,000, ఇవన్నీ దేవుడెరుగు. ఈ 7,000 కోట్లు యథావిధంగా ఇస్తే యథావిధంగా రైతు బంధు అమలయ్యేది కదా. అందులో 7,000 కోట్లలో